రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టిన ఒక ప్రధానమైన అంశం. లక్షలాది మంది రైతులు వెయిట్ చేస్తున్నారు. దాదాపు 31 వేల కోట్ల రైతు రుణమాఫీ. కొంత డిలే జరిగింది. ఈ డిలేకి మేము చింతిస్తున్నాం. ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీలోగా చేస్తామని రేవంత్ రెడ్డి మొన్నటి ఎంపీ ఎలక్షన్లకు ముందు అన్ని గుళ్ళ ముందు పోయిన నియోజకవర్గం అక్కడున్న ప్రధాన టెంపుల్స్లో ప్రమాణం చేస్తూ వచ్చారు. సో మొత్తానికి గైడ్లైన్స్ ఏముంటాయి, మార్గదర్శకాలు ఏంటి, ఎవరికి రుణమాఫీ వర్తిస్తుంది, ఏమేం కావాలి, ఏమేమి ఉండాలి, గవర్నమెంట్ ఉద్యోగులకు వస్తుందా, ట్యాక్స్ రిటర్న్స్ చేసే వాళ్ళకి, ట్యాక్స్ పే చేసే వాళ్ళకి, సో ఎవరికి ఈ పథకం వాళ్ళని తీసేస్తారు, ట్యాక్స్ కట్టే వాళ్ళకు ఉండదా, పిఎం కిసాన్ గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ గైడ్లైన్స్లో కేవలం 5 ఎకరాల వరకే పరిమితం అని అన్నారు. మరి ఈ 5 ఎకరాలకే పరిమితం చేస్తారా? ఇట్లా చాలా రకరకాల అనుమానాలు ఉండే ఎవరికి ఇస్తారని. అండ్ దాంతోపాటుగా ఈ రుణమాఫీకి సంబంధించిన లోన్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. క్రాప్ లోన్స్ ఉంటాయి, అండ్ షార్ట్ టర్మ్ లోన్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటుగా దీర్ఘకాలిక లోన్స్ ఉంటాయి, స్వల్పకాలిక, దీర్ఘకాలిక, అండ్ గోల్డ్కి సంబంధించిన లోన్స్ కూడా ఉంటాయి. సో ఈ టైప్స్ ఆఫ్ లోన్స్లో ఏ లోన్స్ అప్లికబుల్ అవుతుంది, అన్ని లోన్లకు ఇస్తారా, ఇట్లా రకరకాల వాటి మీద కొంత అనుమానాలు ఉన్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1 గంట 2 గంటల క్రితం కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అంటే ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో కాపీలో చాలా అంశాలను పొందుపరిచారు. వీళ్ళకి మాత్రమే వస్తుంది, మినహాయింపులు ఇవి అని కొన్ని పెట్టారు. బట్ నేను అదంతా తరవుగా చదివి కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత నేను వాళ్ళని కూడా ఫోన్ లైన్లోకి తీసుకుంటా. నాకు అనిపించింది ఏంటంటే గందరగోళ వాతావరణ పరిస్థితున్నది. ఇంకా ఇప్పుడు మీరు చేయాలి అనుకున్నది ముక్కుసూటిగా చెప్పేయాలా. ఇగో ఇన్ని ఎకరాల వరకు మేము ఇస్తాం, క్లియర్ లైన్ ఉండాలా. ఇన్ని ఎకరాలున్నా ఇన్ని ఎకరాల వరకే మేము మాఫీ చేస్తాం, ఇన్ని లక్షల వరకు రుణాలు తీసుకున్న వాళ్ళు వీళ్ళని మినహాయిస్తున్నాం అని చెప్పాలా. పిఎం కిసాన్ గైడ్లైన్స్ని వాటి ఆధారంగానే మేము నిర్ణయిస్తామని గతంలో ఒక చర్చ జరిగింది. సో వాటి ఆధారంగానే మేము అర్హులని నిర్ణయిస్తామని చెప్పాలా. కొంత గందరగోళం ఉన్నది. ఒక 2 క్లాజులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి రేషన్ కార్డుని దీనికి లింక్ పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. రెండోది ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన దీన్ని కూడా దీనికి లింక్ చేస్తారు అన్న ఒక లైన్ కనబడతా ఉన్నది. మరి దానికి లింక్ చేస్తే 5 ఎకరాలు ఇది మాత్రమే ఉన్నది. ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. మరి ఎట్లా ఏంటి అన్నది మీరు క్లియర్గా చెప్పాలా. ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నది. సో ఈ కన్ఫ్యూజన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలి. చాలామంది వీడియోలు చేస్తున్నారు కానీ సో చాలామందికి వీటి మీద కొంత అంత ఒక గందరగోళమైన పరిస్థితి అందులో ఉన్నది మాత్రమే చదువుతున్నారు. సో మనం కొంత ఎక్స్పర్ట్స్తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిన తర్వాత చాలా అనుమానాలు ఉన్నాయి. ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ లోన్స్కి ఇస్తారా లేదా అంటే అందులో అసలు ఆ పాయింటే లేదు. స్వల్పకాలిక రుణాలకి మాత్రమే అన్న ఒక లైన్ ఉన్నది. మాత్రమే అని లేదు, స్వల్పకాలిక రుణాలకు వర్తిస్తాయని ఉన్నది. మరి గోల్డ్ లోన్స్కి రానట్టేనా? సో చాలామంది ఏం చేస్తారంటే పాస్బుక్లు పెట్టి గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటారు. అట్లా కూడా చిన్న సన్నకారు రైతులు చాలామంది ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళకి ఎట్లా? సో ఇది చాలా కీలకమైన సమయం. ఇది గవర్నమెంట్ ఇమీడియట్గా ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. డిలే అయ్యే కొద్ది ఏమవుతుందంటే వాళ్ళలో ఒక ఆందోళన స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆందోళనకి తెరదించాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉంటారో, సరే బేసిక్గా ఏదైనా గవర్నమెంట్ ఒక స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని ఉంటాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి, కొన్ని అనుమానాలు వస్తాయి. వాటికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. సో డిలే చేసి మళ్ళీ అటు ఇటు చేస్తే మళ్ళీ మీ మీద అనుమానం పెరుగుతుంది, మళ్ళీ దీన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని. ఒక్కసారి మీకు ఆ కాపీ చూపిస్తా. ఆ జీవో కాపీలో ఏ అంశాలు ఉన్నాయి మనం క్లియర్గా చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం సంక్షిప్తం వ్యవసాయ మరియు సహకార శాఖ పంట రుణమాఫీ పథకం 2024 మార్గదర్శకాల జారీ. వ్యవసాయ మరియు సహకార శాఖ జీవో ఆర్టీ నెంబర్ 567 జీవో ఇది 15/7/2024 ఇవాళే విడుదలైంది. వ్యవసాయాన్ని లాభసాటిగా స్థిరంగా కొనసాగేలా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. తెలంగాణ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ రంగం ఒక కీలకమైన పునాది. వ్యవసాయ అనుబంధ రంగాలు తెలంగాణ గ్రామీణ జనాభాలో 66% మందికి ఉపాధిని సమకూరుస్తూ జిఎస్డిపికి 15.8% తోడ్పాటును అందిస్తుంది. అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అత్యవసరం. తెలంగాణ రైతులలో చిన్న సన్నకారు రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. మీరే గుర్తిస్తున్నారు చిన్న సన్నకారు రైతులు ఉన్నారని. 90% పైగా రైతులు ప్రజల చేతిలో ఉండాల్సిన భూమి
కేవలం 10%, 5% మంది దగ్గరే కేంద్రీకృతమై ఉన్నది. ఇది ఒప్పుకొని తీరాల్సిందే. అది వర్గాలై ఉండొచ్చు, ధనవంతులై ఉండొచ్చు, ఇంకేమైనా కావచ్చు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీల చేతిలో, బీసీల చేతిలో భూములు చాలా తక్కువగా ఉన్నది. అంతా వ్యవసాయ కూలీలుగా, కౌలు రైతులుగానే జీవనం కొనసాగిస్తున్నారు. ఇది వేరే సబ్జెక్ట్, మాట్లాడదాం. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి పంట రుణాల మాఫీని ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించింది. పంట రుణమాఫీ రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి వారు బ్యాంకుల దగ్గర నుంచి తక్కువ వడ్డీపైన కొత్త రుణాలు తీసుకోవడానికి మరియు అధిక వడ్డీపైన బయట రుణాలు తీసుకోకుండా ఉపయోగపడుతుంది. తద్వారా అత్యవసర వ్యవసాయ ఇన్పుట్లు కొనుక్కోవడానికి అవకాశం కలగజేస్తుంది. అధిక వడ్డీ రేట్ల ద్వారా తీవ్రతరమయ్యే శాశ్వత రుణగ్రస్త నుంచి వారిని కాపాడుతుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా ఉండేలా చూడడానికి రాష్ట్రంలో రైతుల కోసం పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ప్రభుత్వం పంట రుణమాఫీ పథకం 2024 అమలు కోసం ఈ క్రింది మార్గదర్శకాలు నిర్ణయించింది. పంట రుణమాఫీ పథకం 2024 పరిధి, వర్తింపు. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుంది. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి అన్నారు, ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది. పంట రుణమాఫీ. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. నెంబర్ 2, అంటే మరి గోల్డ్ లోన్స్కి, లాంగ్ టర్మ్ లోన్స్కి ఇది వర్తించే అవకాశం ఉంటుందా, ఉండదా? క్రాప్ లోన్స్ అండ్ గోల్డ్ లోన్, క్రాప్ లోన్స్కి వస్తుంది అంటున్నారు. మరి లాంగ్ టర్మ్ లోన్స్ కానీ లేకపోతే ఈ గోల్డ్ మీద పెట్టే లోన్స్ వాటికి వర్తిస్తుందా, వర్తించదా? ఇది ఒక అనుమానం ఉన్నది, డౌట్ ఉన్నది. వాళ్ళు చాలా క్లియర్గా పెట్టారు. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. నెంబర్ 3, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఉమ్మడిగా బ్యాంకులు అని పిలువబడతాయి. వాటి బ్రాంచ్ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12/12/2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 2018-2023 డిసెంబర్ 12 డిసెంబర్ అండ్ 9 డిసెంబర్ ఇయర్, అంటే 2018-23 మధ్య గ్యాప్లో ఉన్న రుణాలకి, అండ్ దాంతోపాటు ఇక్కడ రెన్యువల్ అయిన రుణాలకని కూడా అంటున్నారు. అంటే గతంలో తీసుకున్న రుణాలు ఏవైనా ఉంటే వాటిని ఒకవేళ రెన్యువల్ చేసుకుంటే ఆ రెన్యువల్ అయిన రుణాలకు సంబంధించి కూడా మాఫీ అవుతుందట. అంటే 2018 తేదీన మీరు ఒకవేళ లోన్ తీసుకున్నా, ఆ రోజున మంజూరైనా, ఆ తర్వాత మంజూరైనా 2023 డిసెంబర్ 9కి ముందు, లేదా రెన్యువల్ అయిన రుణాలకి ఒకవేళ అంతకు ముందు తీసుకొని ఒకవేళ రెన్యువల్ అయినా కూడా మరి ఈ పథకం వర్తిస్తుందన్న లైన్ అయితే ఇక్కడ కనబడుతున్నది. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం ఈ పథకానికి అర్హత కలిగి ఉంటుంది. అసలు ప్లస్ వడ్డీ ఎంత ఉన్నా అది 2 లక్షలకే పరిమితం. 2,50,000 అయింది మీ అసలు వడ్డీ కలిపి, 2 లక్షలే మాఫీ అవుతుంది అన్నమాట. రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రతా కార్డ్ డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అట్టి కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు మున్నగు వారు ఉంటారు. సో వాళ్ళు ఏమంటున్నారు, మీ ఫ్యామిలీ వైట్ రేషన్ కార్డ్ ఆధారంగా ఈ పంట రుణమాఫీని నిర్ణయిస్తారట. రైతు కుటుంబాన్ని నిర్ణయించాలి అంటే పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రతా కార్డ్ డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుందట. మరి రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? క్వశ్చన్ మార్క్. రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? క్వశ్చన్ మార్క్. సో దీనికి ప్రభుత్వం ఇమీడియట్గా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తారా, లేకపోతే వ్యవసాయ శాఖ అధికారులు చెప్తారా? ఇమీడియట్గా క్లారిటీ ఇవ్వండి. ఇంకా రైతుల్లో టెన్షన్ని, అలజడిని రేపకండి. నేను అందుకే స్టార్ట్ అయ్యే ముందే మీరేం చెప్పినా క్లారిటీగా చెప్పాల్సి ఉంటుంది అని. ఎందుకంటే దాదాపుగా 1-2 నెలలుగా ఇది నడుస్తూనే ఉన్నది. ఎవరికి వస్తాయి ఒక్క వీడియో ఇట్లా పెడితే 100,000 మంది, లక్షల మంది ఈ వీడియోని చూస్తూ ఉన్నారు. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ తయారు చేయాల్సి ఉంటే కొన్ని అనుమానాలు ఇంకా ఉన్నాయి. సరే ఏదేమైనా ఒక స్టెప్ పడేటప్పుడు కొన్ని డౌట్స్ జనరల్గానే వస్తుంటాయి. సో
దాన్ని ఇమీడియట్గా మీరు పరిష్కరించి ప్రజలకు చెప్పగలిగితే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ 4th వన్, పథకం అమలుకు ఏర్పాట్లు. వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు సంచాలకులు పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారిగా నిర్ణయించిరట. సో వ్యవసాయ శాఖ కమిషనరు అండ్ డిఓఏ వీళ్ళు దీని మొత్తానికి బాధ్యత తీసుకుంటారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ పథకానికి ఐటీ భాగస్వామి బాధ్యతలు నిర్వహిస్తారట. అంటే ఈ మొత్తం ఈ వ్యవహారం పోర్టల్ కానీ వ్యవహారం టెక్నికల్ అంశాలన్నీ కూడా ఎన్ఐసి ఆధ్వర్యంలో జరుగుతుంది. వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు ఎన్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ నిర్వహిస్తారు. ఈ ఐటీ పోర్టల్లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వ్యాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఈ ఐటీ పోర్టల్లో ఆర్థిక శాఖ నిర్వహించే IFMIS పోర్టల్కి బిల్లులు సమర్పించడం, ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి. ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా నియమించాలి. సో ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారి ఉంటాడు కేవలం రుణమాఫీ కోసం. ఈ బ్యాంకు నోడల్ అధికారి బ్యాంకులకు, వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు ఎన్ఐసికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు. బ్యాంకు నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంకు యొక్క పంట రుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాలి. ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ CBS నుంచి రిఫరెన్స్ 1వ మెమో మరియు జత చేసినట్టి ప్రొఫార్మా 1లో డిజిటల్గా సంతకం చేసిన సంక్షిప్తిని ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు CBSలో లేవు కాబట్టి PACSకు అనుబంధమైన సంబంధిత బ్యాంకు బ్రాంచ్ రిఫరెన్స్ 2వ మెమో మరియు జత చేసినట్టి ప్రొఫార్మా 2లో డేటాను డిజిటల్గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. సో ఇవన్నీ కింద ఇవ్వడం జరిగింది. ఇవి నమూనా ఏంటి, నమూనా 1 ఇట్లా నమూనా 2 అని ఇట్లా ఇదంతా కూడా కొంత టెక్నికల్ సబ్జెక్ట్, ఇది వాళ్ళు చూసుకుంటారు ఇదంతా. ఈ పథకం కింద లబ్ధిదారుల మరియు రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు ఖాతాలోని ఆధార్ కార్డును పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మరియు PDS డేటాబేస్లో ఉన్న ఆధార్తో మ్యాప్ చేయాలి. అంటే ఈ 3 కలవాలి. ఏమాత్రం అటు ఇటు ఉన్నా మళ్ళా పడుతుంది క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఆడ కూడా రైతు రుణ ఖాతాలో ఉన్న ఆధార్ నెంబరు, పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్ నెంబరు అండ్ PDS డేటాబేస్లో ఉన్న ఆధార్తో లింక్ చేయాలి. ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి 9/12/2023 నాటికి బకాయి ఉన్న రుణమాఫీ 2 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది. సో ఈ ఆధార్ నెంబర్లు ఏమైనా అటు ఇటు ఉంటే మళ్ళీ బ్రేక్ పడుతుంది, మళ్ళీ దాన్ని సెటరైట్ చేసుకోవాల్సి ఉంటుందేమో. అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని DBT పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు రుణ ఖాతాలకు జమ చేయబడుతుంది. సో నేరుగా రైతు అకౌంట్లోకి వెళ్తుందన్నమాట. PACS విషయంలో రుణమాఫీ మొత్తాన్ని DCCB లేదా బ్యాంకు బ్రాంచ్కి విడుదల చేయడం అవుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని PACSలో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారట. ప్రతి రైతు కుటుంబానికి 9/12/2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలి. ప్రతి రైతు కుటుంబానికి 9/12/2023 నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక 2 లక్షల వరకు ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. ఇప్పుడు అసలు ప్లస్ వడ్డీ 2,50,000 3 లక్షలు అయింది అనుకుందాం. 2 లక్షల వరకు మీకు మాఫీ అయింది, మిగతాది మీరు కట్టాల్సి వస్తుంది. సో అది మొత్తం మాఫీ అవ్వదన్నమాట. ఏది ఎక్కువైతే అది 2 లక్షల లోపు దాన్ని మాఫీ చేస్తారు. ఏ కుటుంబానికైతే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఇది ఇంకా ఈ కొర్రీ చూడండి డిఫరెంట్గా ఉన్నది. ఇప్పుడు ఒకవేళ మీకు అసలు వడ్డీ కలిపి 4 లక్షలు ఉంది, మీకు రుణమాఫీ కావాలి. మీరేం చేయాలి ఫస్ట్ ఏ కుటుంబానికైతే 2 లక్షల మించిన రుణం ఉంటుందో, అప్పు ఉంటుందో ఆ రైతులు ఆ 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట ఆ బ్యాంకుకు చెల్లించాలి. ఇప్పుడు 4 లక్షల రుణం మీకు అయింది, అసలు వడ్డీ కలిపి అంతా కుప్ప, మీకు 2 లక్షలు మాఫీ అయింది. కానీ మీరు ఆ మిగతా 2 లక్షలు కట్టిన తర్వాత మాత్రమే ఇది మాఫీ అవుతుంది. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. అంటే బ్యాంకులు సందట్లో సడేమియా అన్నట్టుగా మిగతా రుణాన్ని కూడా వాళ్ళు రికవరీ చేసుకుంటున్నారన్నమాట. మరి ఇప్పుడు 3 లక్షలు అట్లా ఉన్నారనుకోండి, ఒకవేళ చిన్న సన్నకారు రైతులైతే అంత పెద్ద మొత్తంలో రుణం అయితే ఎవరు తీసుకోరు, అంత 1,00,000-1,50,000 అటు ఇటు ఉంటారు. 2 లక్షల రుణం ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, చాలా తక్కువగా ఉంటారు. కొంత పర్సంటేజ్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇక ఆ పైన అంటే ఏదో 1-2% ఉండొచ్చు. సో
ఆ పైన ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఆ పైదంతా కట్టిన తర్వాతనే మిగతాది మాఫీ అయింది. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలు మాఫీ చేయాలట. ఒకవేళ 2 lakhs కంటే కనుక ఎక్కువ రుణం అప్పు ఉంటే కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేస్తారట. అంటే మహిళలు తీసుకున్న రుణాన్ని మొదటగా మాఫీ చేస్తారట. మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో ఉన్న పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలు మాఫీ చేస్తారట. ఇదేదో కొంత కన్ఫ్యూజన్గా ఉన్నది. నెక్స్ట్ మినహాయింపులు ఎవరెవరికి రాదు అన్నది ఈ మినహాయింపు. ఈ రుణమాఫీ ఎస్హెచ్జీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్ఈసిఎస్లకు తీసుకున్న రుణాలకు వర్తించదట. ఈ ఏందన్నది చూద్దాము, ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడదాం వీళ్ళెవరి అన్నది. ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదట. అంటే ఇప్పుడు పునర్వ్యవస్థీకరించిన అన్నారు, అక్కడ రెన్యువల్ అయినా కూడా అని అక్కడ లైన్ పెట్టినారు ఒకటి. అంటే 2018కి ముందు డిసెంబర్కి ముందు తీసుకున్న రుణాలు ఒకవేళ రెన్యువల్ చేసుకుంటే వాటికి కూడా వర్తిస్తుంది అన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు అని అంటున్నారు. అంటే అంతకుముందు తీసుకున్నవి ఒకవేళ రీషెడ్యూల్ చేస్తే వాటికి వర్తించదట. సో ఆ టర్మ్లో తీసుకున్న వాటికి మాత్రమే వర్తిస్తుంది. కంపెనీలు, ఫార్మ్స్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదు, కానీ పిఎస్సిఎస్ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పీఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది. మరి వీలైనంత వరకు అంటే ఎట్లా? ఇప్పుడు పీఎం కిసాన్ సంబంధించిన గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి, 5 ఎకరాలని ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళంతా కూడా బిలో పావర్టీలని చిన్న సన్నకారు రైతులను ఉద్దేశించి కేంద్రం ఈ పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చింది. మీరేమో ఫస్ట్లో ప్రతి రైతు కుటుంబానికని ప్రతి అని పెట్టినారు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పీఎం కిసాన్ మినహాయింపులని రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఉన్నంత వరకు వాటిని వీలైనంత వరకు అమలు చేస్తాం, పరిగణలోకి తీసుకుంటాం అన్నారు. సో దీని మీద క్లారిటీ కావాలి. నేను అదే అంటున్నా, మీరు ఏదైనా చెప్పాల్సి ఉంటే డైరెక్ట్గా చెప్తే అయిపోద్ది. ఇన్ని ఎకరాల వరకు తీసుకున్న రుణాలకి మాత్రమే మాఫీ అయింది, 2 లక్షల వరకు ఉంటే అయిపోతుంది. మళ్ళీ పీఎం కిసాన్ ఒక దగ్గర పెట్టి, మళ్ళీ ప్రతి అని ఇంకొక దగ్గర పెట్టి, ఒక దగ్గర రెన్యువల్ అని పెట్టి, ఒక దగ్గర రీషెడ్యూల్ అని పెట్టి కొంత మిస్ అవుతున్నది. బ్యాంకుల యొక్క బాధ్యత, ప్రతి బ్యాంకులో డేటాను బాధ్యతగా ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రతి బ్యాంకు ఈ డేటాలో రైతుల అర్హత, ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణ ఖాతా వివరాలు, సమాచార వాస్తవికత, సమగ్రత ఉండేలా సరైన విధంగా ఇవ్వాలి. పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంట్ పైన, రూపొందించిన ప్రతి జాబితా పైన బ్యాంకు బిఎన్ఓ డిజిటల్ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించిందని భవిష్యత్తులో కనుగొంటే చట్ట ప్రకారం బ్యాంకులపైన చర్యలు తీసుకోవాలి. రైతులు ఏం చేయాలి? ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా గుర్తించినా, లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు, లేదా పంట రుణమాఫీకి అర్హులు కారు అని కనుగొన్నట్లయితే పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకుల వారికి అధికారం ఉంటుంది. ఆడిట్, లోన్ అకౌంట్లలో ఉన్న డేటా యథార్థతను నిర్ధారించేందుకు సహకార శాఖ సంచాలకులు మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందస్తు శాంపిల్ ప్రీ ఆడిట్ను చేపట్టి అమలు అధికారికి వారు కనుగొన్న విషయాలు సమర్పించాలి. ఇట్లా దాని తర్వాత పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం. పథకం గురించి రైతుల సందేహాలకు, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ సంచాలకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించాలి. రైతులు తమ ఇబ్బందులను ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రాల ద్వారా తెలపొచ్చట. ప్రతి అభ్యర్థనను సంబంధిత అధికారులు 30 రోజుల్లోపుగా పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా సమస్య వచ్చింది, మీకు రుణమాఫీ అయ్యే అవకాశం లేదు, లేకపోతే అవ్వడానికి అవకాశం ఉన్నా చేయలేదు, ఇట్లాంటివి ఉంటే వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే కంప్లైంట్ చేసిన 30 days లోపు మీకు ఆ సమస్య ఏంటో చెప్పాలా, పరిష్కారాన్ని కనుక్కోవాలా, లేదంటే మీకు చెప్పాలి ఇది అవ్వదని. సో ఇట్లా ఆ ప్రొఫార్మా ఎట్లుంటుంది? రుణమాఫీ బ్యాంకర్లు సమర్పించవలసిన డేటా ఫార్మాట్ అటు ఇది. సో బ్యాంకర్లు వీళ్ళకి వ్యవసాయ శాఖకి ఈ డేటా ఫార్మాట్ సమర్పించాలి. వరుస సంఖ్య, పూర్తి ఇంటి పేరుతో సహా రైతు యొక్క పూర్తి పేరు, తండ్రి భర్త పేరు, రైతు యొక్క ఆధార్ నెంబర్, రైతు యొక్క మొబైల్ నెంబర్, జెండరు ఆడ మగ ఇతర, పుట్టిన తేదీ, కేటగిరీ, జనరలా, ఎస్సీనా, ఎస్టీనా, మైనార్టీనా, లోన్ అకౌంట్ ప్రకారం రైతు యొక్క చిరునామా ఏంది, చిరునామా ప్రకారం రైతు యొక్క జిల్లా ఏంది, బ్యాంకు పేరేంది, బ్రాంచ్ కోడ్ ఏంది, బ్రాంచ్ పేరేంది, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ కేటగిరీ,
పట్టణ ప్రాంతంలో ఉందా లేదా గ్రామీణ ప్రాంతంలో ఉందా, ఏ ఏరియాలో ఉంది, బ్రాంచ్ ఉన్న జిల్లా ఏంటి, అండ్ దాంతోపాటుగా రుణ వివరాలు ఎంత ఎంత ఉన్నది, కస్టమర్ ఐడి, రుణ ఖాతా సంఖ్య, అకౌంట్ నెంబరు, ఏ రుణం ఇది, వ్యవసాయ పంట రుణమా, వ్యవసాయ గోల్డ్ లోనా, మళ్ళీ ఇక్కడ గోల్డ్ లోన్ అన్నాడు. స్వల్పకాలిక రుణాల్లో మరి గోల్డ్ లోన్స్ కూడా వస్తాయా కనుక్కుందాం మనం. సో ఇక్కడ మీరు గోల్డ్ లోన్స్ ఉంటుందా ఉండదా అంటే పైన మరి గోల్డ్ లోన్స్ అన్న పదం ఎక్కడ యూజ్ చేయలేదు, కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన బ్యాంకులకు ఇవ్వాల్సిన, వ్యవసాయ శాఖకి ఇవ్వాల్సిన, బ్యాంకర్లు ఇవ్వాల్సిన సమాచారంలో రుణ రకం వ్యవసాయ పంట రుణం ఆరు వ్యవసాయ గోల్డ్ లోన్ అనేది ఇచ్చారు. మరి అంటే ఇవి కూడా ఉన్నట్టే కదా. మరి నేను అందుకే అంటున్నాను, కొంత డీటెయిల్ క్లారిటీ ఇస్తే ఇంకా బాగుండేది అని అనిపిస్తున్నది నాకు. లోన్ అకౌంట్ రకం, రుణం మంజూరైన తేదీ, మంజూరు తేదీ నాటికి అసలు మొత్తం, వడ్డీ రేటు, 9/12/2023 నాటికి ఉన్న అసలు ఎంత, ఆనాటికి ఉన్న వడ్డీ ఎంత, ఆనాటికి ఉన్న ఇతర ఛార్జీలు ఎంత, 9/12/2023 నాటికి మిగిలి ఉన్న అప్పు మొత్తం ఎంత. సో ఇట్లా మొత్తం అన్ని డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట ఈ ప్రొఫార్మా ప్రకారంగా, దీని ప్రకారంగా. ఇది నమూనా 2. సో ఈ రకంగానైనా ఇవ్వచ్చు అనమాట. ఎం రఘునందన్ రావు, ఏపీసీ మరియు ప్రభుత్వ కార్యదర్శి. సో ఇట్లా ఈ గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. మనకి ఇందులో కొన్ని కనిపిస్తున్నాయి ఏంటంటే ఒక 2 అంశాలు నాకు ప్రధానంగా. ఒకటి రేషన్ కార్డు బేస్ చేసుకొని అని అంటున్నారు, అండ్ దాంతోపాటు ఇంకొకటి పిఎం కిసాన్కి సంబంధించిన దాన్ని కూడా ఒక లైన్ కింద పెట్టారు. మరి ఇది కొంత గందరగోళం సృష్టిస్తూ ఉన్నది. ప్రభుత్వం కూడా ఇమీడియట్గా క్లారిటీ ఇవ్వాలి. అవసరమైతే చాలామంది అడుగుతున్నారు, రఘు గారు కేసీఆర్ టైంలో మాఫీ కాని వారి 2018 కంటే ముందు వారి గురించి చెప్పాలి కదా. సో మరి ఇందులో అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ 2-3 లైన్స్ ఉన్నాయి. ఇంకా కన్ఫ్యూజన్ అయితే ఉన్నది నాకైతే. మరి మీకు ఎవరికైనా అర్థమైతే మరి ఇగో 12/12/2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయినా, అంటే ఆ తర్వాతే రెన్యువల్ అయినవా లేకపోతే ఏంటి, ఆ తర్వాత రెన్యువల్ అయినవి కావచ్చేమో. అంటే 2018 బిఫోర్ అయిన రెన్యువల్ అయిన రుణాలకి వర్తించదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్లో ఒక లైన్ పెట్టినారు చూడండి. లాస్ట్లో మినహాయింపులు దాంట్లో ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు, చాలామంది కమెంట్స్ పెడుతున్నారు ఏంటి, చాలామంది ఏమంటున్నారంటే గోల్డ్ లోన్స్కి వర్తించదా అని అడుగుతున్నారు. గోల్డ్ లోన్స్కి వర్తించదా అంటే ఎక్కడా కూడా నిబంధనలో గోల్డ్ లోన్ అన్న ప్రస్తావన ఎక్కడా లేదు. పంట రుణ వివరాలు సేకరించే క్రమంలో బ్యాంకులు వ్యవసాయ శాఖకు సమర్పించే కింద ప్రొఫార్మా నమూనాలు మాత్రం గోల్డ్ లోన్ అని పెట్టారు. మరి ఇది వివరాలు సేకరించడం వరకేనా, లేదు ఇంప్లిమెంటేషన్లో ఈ గోల్డ్ లోన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారా అనే దాని విషయంలో, గోల్డ్ లోన్స్ విషయంలో క్లారిటీ మిస్ అవుతున్నది. నిబంధనల్లో అయితే ఎక్కడ లేదు. నిబంధనలు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతే గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు, బంగారం తీసుకున్న వాళ్ళకి ఇది వర్తించదు అని క్లియర్గా అర్థమవుతున్నది. క్లారిటీ ఇవ్వాలి గవర్నమెంట్. ఒకవేళ వాళ్ళు క్లారిటీ ఇచ్చి లేదు అది కూడా ఉన్నది, అది మిస్ అయిందంటే ఒకవేళ వర్తిస్తుంది. నెంబర్ 2, వీళ్ళు ఏమంటున్నారంటే రేషన్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకుంటామని అంటున్నారు. బేసిక్గా ఈ రేషన్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల జరిగే సమస్యలు ఏంటంటే, ఇప్పుడు పాస్బుక్స్లో చాలా సమస్యలతోని ఇబ్బందులు ఉన్నాయి. రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కూడా కొన్ని లక్షల మంది రైతులు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రేషన్ కార్డులో ఇది పాస్బుక్స్లో ఆధార్ రాంగ్గా ఉంది, రకరకాల సమస్యలతోని కొన్ని వేల లక్షల అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇవి ఇంకా ఏడి ఉన్నాయి ఈ దరిద్రం కారణంగా. మరి వాటిని పరిష్కరించకుండా ఈ కండిషన్స్ని ఫాలో అవ్వడము ఏ రకంగా సాధ్యమవుతున్నది నెంబర్ 1. అండ్ ఈ రేషన్ కార్డు కూడా పాస్బుక్కి సంబంధించిన ఆధార్ కార్డు, ఆధార్ నెంబరు అండ్ అకౌంటు ఆధార్ నెంబరు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉండాలట. ఇవన్నీ మ్యాచ్ అవ్వాలట. మరి ఇవన్నీ మ్యాచ్ అవ్వడం అంటే ఎట్లా సాధ్యమవుతుంది? పాస్బుక్లో ఆధార్లు అంత ఆగమాగా ఉన్నది. అండ్ మూడోది ఏంటి అంటే, అండ్ ఇంకొకటి ఏంటి, ఈ రేషన్ కార్డ్ని కనుక ప్రామాణికంగా తీసుకొని చేయడం వల్ల ఒక సమస్య వస్తుంది. ఏంటి అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఫ్యామిలీ మొత్తాన్ని ఒక కుటుంబంగా తీసుకొని మేము చేస్తామంటున్నారు. అంటే ఒకవేళ తండ్రి ఉన్నాడు, తండ్రి కొడుకులు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద ఉన్నది అంతా కలిపి ఒక 2 లక్షల వరకు మాఫీ చేస్తారు. సరే ఓకే, కలిసి ఉంటే మరి వేరు పడితే ఎట్లా అన్నది ఒకటి. సరే వేరు పడితే కూడా చేసిరు అనుకుందాం, వాళ్ళకు కూడా ఇస్తారని అనుకుందాం. కానీ కొంతమంది ఇప్పుడు దాదాపు
7 to 8 ఇయర్స్గా ఒక్క రేషన్ కార్డు లేదు. 7 ఏళ్ల కింద పెళ్ళైన ఒక యువకుడు పెళ్ళైన తర్వాత ఒక 2 ఎకరాలు కొనుగోలు చేసిన అనుకుందాం. ఇంతకుముందు ఒక ఆయన చెప్తున్నాడు కదా, 2017లో నేను భూమి కొన్న 2 ఎకరాలు నా భార్య పేరు మీద, మరి ఇప్పుడు వర్తిస్తుందా అంటే వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆయనకు వర్తించదు. ఆయనకి రేషన్ కార్డు లేదు. మరి ఎట్లా? దీనికి కారణం ఏంటంటే నాకు రేషన్ కార్డు ఇవ్వలే. మీరు ఏం చేయాలి అప్పుడు? తక్షణమే రేషన్ కార్డులు ఇష్యూ చేసి ఏమైనా ఆయన రేషన్ కార్డులో ఆయన పేరు ఇంక్లూడ్ చేసి ఈ లోన్ అమలు చేస్తారా, లేదు లేకుండానే అమలు చేస్తారా? ఒకవేళ ఏది చేస్తే ఆయన నష్టపోతున్నట్టే లెక్క. అక్కడ సామాన్యులు, కింది స్థాయి పేద వర్గాలు నష్టపోతాయి. దీనికి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూడోది, ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అన్న ఒక నిర్ణయంతో గవర్నమెంట్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఎక్కడా కూడా వీళ్ళ ప్రస్తావన లేదు. వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కానీ ఇంకా వీళ్ళకి ఎవరికి రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, అసలు లేవు. అండ్ ఇట్లా ఈ అంశాలు మనకి ప్రధానంగా మినహాయింపులు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినాం. రెన్యువల్ అండ్ రీషెడ్యూల్ అంటే ఏంటి అనేది కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసినాం. సో మీరు ఈ గైడ్లైన్స్ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఈ క్లారిటీ లేకపోవడం, అనుమానాల వల్ల ప్రజలు ఇంకొంత టెన్షన్కి గురవుతారు. సో తక్షణమే మీకు ఇమీడియట్ క్లారిటీ రావాలంటే వ్యవసాయ అధికారులని వాళ్ళని వీళ్ళని కలవాలి. అదర్వైజ్ ఇంకా అవకాశం ఉండదు. సో కాబట్టి ఈ రుణమాఫీకి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఇంకా ఉన్న అనుమానాలకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనబడతా ఉన్నది. మరిన్ని ఇంటర్వ్యూస్ ద్వారా, మరింతమంది ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఖచ్చితంగా మన తొలి వెలుగులో ఈ పంట రుణమాఫీ అయ్యేంత వరకు వరుస వీడియోలు ఉంటాయి. మనం కూడా ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ వర్గాలకి, ముఖ్యంగా పేద వర్గాలకి ఖచ్చితంగా కండిషన్స్ ఉండాల్సిందే. దాంట్లో ఎలాంటి సెకండ్ ఆప్షనే లేదు. ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ పోతే ఎట్లా? ఖచ్చితంగా కండిషన్స్ ఉండాల్సిందే. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి రుణమాఫీ కానీ ఏ స్కీమ్ కానీ అమలు చేయాల్సిన అక్కర్లేదు. కానీ ఒక్క అర్హుడు కూడా ఈ పథకానికి అనర్హుడు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే పేద వర్గాల ప్రజలు ఒక్కరు అనర్హుడైనా అర్హుల జాబితాలో ఉండాల్సిన వాళ్ళు అనర్హులుగా అయిపోతే ఎంత నష్టపోతారో, వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. కాబట్టి కండిషన్స్ ఉండాల్సిందే. ఉచిత పథకాల విషయంలో ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేయాల్సిందే. అదే సమయంలో ఏ ఒక్క అర్హుడు మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఇంకా గైడ్లైన్స్లో క్లారిటీ లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళ సంగతి ఏంటనేది కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గోల్డ్ లోన్ విషయంలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం ఇమీడియట్గా తక్షణం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.